So, well, we'll pray first and then we'll move further. మొదటిగా ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్దాం. Thank you, Lord, our loving Heavenly Father God. పరిశుద్ధుడైన తండ్రి ధన్యవాదాలు దేవా. We thank you for your grace and love towards మీ us. కృప ప్రేమను బట్టి ధన్యవాదాలు దేవా. And we love you, O Lord, because you poured out your love into our hearts. మీ ప్రేమను మా హృదయంలో నింపారు కనుక మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం దేవా. And we rejoice together మేము ఆనందిస్తున్నాం దేవా. in the same spirit, O Lord, అదే ఒక స్ఫూర్తితో the దేవా. same spirit of God. నీ యొక్క స్ఫూర్తితో దేవా వాక్యం. And now we pray ఇప్పుడు ప్రార్థిస్తున్నాం that you would ignite that fire within us మాలో ఆ అగ్నిని రగిలిస్తారని మేము as ప్రార్థిస్తున్నాం we దేవా. receive your word in our hearts. నీ వాక్యాన్ని మా హృదయంలో మేము పొందుకుంటుండగా In Jesus' name. యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. Hallelujah. So as you've already been, guessing, and it's a right guess, but we see a heart. But today I have entitled the message to be as from whisper to echo. మీరు చూస్తున్నట్లుగానే ఒకవేళ ఆ వాక్యంలోని హృదయాన్ని బట్టి మనం మాట్లాడాలి అంటే గుసగుస నుంచి బిగ్గరగా చెప్పగలగడము. Hallelujah. హల్లెలూయా. If God called your name today, would you recognize His voice? దేవుడు కానీ మిమ్మల్ని పేరు పెట్టి ఈరోజు పిలిచినట్లయితే ఇది పిలిచేది దేవుడే అని ఆ స్వరాన్ని మీరు గుర్తుపట్టగలరా? Good morning. Hallelujah. I won't say Shubhratri. Hallelujah. Shubhodayamu. Amen. So, I just asked a question. If God would speak to you today, call out your name, and would you recognize that voice of the Spirit of God? మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను నేను. ఈరోజు కానీ దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినట్లయితే ఇది దేవుడి పిలుపు, దేవుడి స్వరమే అని మీరు గుర్తుపట్టగలరా? Because we live in a world that is filled with lot of noise around us. ఎందుకంటే మనం బ్రతుకుతున్న ప్రపంచంలో చుట్టూగా ఉన్న ధ్వని చాలా ఎక్కువగా ఉంది. Lot of notifications, ఎన్నో విషయాలు మనల్ని ఆకర్షించేటట్టు, lot of opinions, అభిప్రాయాలు, lot of expectations. ఎంతో ఎదురు చూపులు. But in the midst of all this, there is a still and a small sacred voice that wants to speak to us. ఇవన్నిటి మధ్యలో కూడా ఒక పవిత్రమైన స్వరము మనతో మాట్లాడాలని సిద్ధంగా ఉంది. A voice that calls us, మనల్ని పిలిచే పిలుపది. not for fame, కీర్తి ప్రతిష్టల కోసం కాదు కానీ, but is not for comfort, but is calling us unto purpose. ఆదరణ కోసం కాదు కానీ ఒక ప్రయోజనార్థమై పిలిచిన పిలుపు. Amen. So throughout scripture, God's call has always interrupted ordinary lives. వాక్యానుసారంగా గమనించినట్లయితే దేవుడి యొక్క ప్రతి పిలుపు వారి జీవన శైలిని అడ్డుకున్నట్లుగానే ఉంది. Abraham, when you look in his life, when God called him, he had to leave his home. అబ్రహాంని పిలిచినప్పుడు దేవుడు ఆయన యొక్క ఇంటిని వదిలి ఆయన బయటికి వెళ్ళాల్సి వచ్చింది. Moses turns aside to a burning bush. మోషే ఒక పుట్ట వైపు తిరిగి ఉన్న సమయం అది. Burning bush, the Bible. మండుచున్న మండుచున్న పొద వైపు. వచ్చింది. He turned to the burning bush, and Samuel hears a whisper in the night. సమూయేలు అయితే రాత్రిపూట ఒక గుసగుస చెవిలో విన్నట్టున్నాడు. Samuel, Samuel. సమూయేలు. Hallelujah. The Lord calls him by name. దేవుడు ఆయనను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. And none of them were perfect. వారెవ్వరూ శ్రేష్టముగా ఉన్నవారు కాదు. But all of them were willing to listen. కానీ ప్రతి ఒక్కరూ వినడానికి సిద్ధంగా ఉన్నవారే. So are you willing to listen today? అయితే ఈ రోజు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Today we are going to explore on what it means to be called by God. అయితే ఈ రోజు దేవుడి యొక్క పిలుపుని పిలువబడడము అంటే ఏంటి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోబోతున్నాం. Not just as pastors, not just as prophets, but just as ordinary people. దైవజనులు, ప్రవక్తలు మాత్రమే కాదు కానీ సామాన్యమైన జనాంగంగా. Hallelujah. All of us dream, we have our potentials, we have our capacities to do something. ప్రతి ఒక్కరికి వారి వారి బలము, సామర్థ్యత, ఏదో ఒకటి సాధించగలిగిన యోగ్యత ఉంది. But if God called your name today, would you really be able to recognize? కానీ దేవుడు ఈ రోజు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినట్లయితే దాన్ని గుర్తించగలరా? Suppose he called your name as Samuel, for example. ఉదాహరణకు మీ పేరునే ఈ రోజు సమూయేలు అని పిలిచారు అనుకోండి. You would look around, who is this Samuel? It's not me. My name is not Samuel. My name is Chandra.
అయితే ఈ సమయాలు నేను కాదు కదా, నా పేరే కదా, చంద్రానో ఏదో ఒకటి. My name is Chandramukhi. నా పేరు చంద్రముఖి కూడా ఉండొచ్చు. We look for our own natural names, but in the Bible it's something else. మన సొంతంగా ప్రకృతిగా మనకు పెట్టిన పేరునే మనం అనుకుంటాం, కానీ బైబిల్ ప్రకారంగా మన పేర్లు వేరే ఉండొచ్చు. God calls us by a biblical name. దేవుడు మనల్ని పిలిచేది బైబిల్ ప్రకారంగా ఒక పేరు. That's why if you understand, when you're given a water baptism, you also receive a name from the Lord. అందుచేతే బాప్తిజం నీటిలో పొందుకున్న తర్వాత మీరు ఒక పేరును కూడా స్వతంత్రించుకుంటారు. Though practically some of us might be having the same name, it's okay. For our testimony purpose also we can have that name as well. కొంతమందికి ఆ వారి ఉన్న పేరే ఆ పేరుగా ఉండొచ్చు, కానీ సాక్ష్యం కోసం అది ఉంచొచ్చు. And practically it's not possible also to get our names changed in the papers, and it's a very long formality. నిజానికి మనకున్న ప్రతి ఒక్క పత్రికలో సర్టిఫికెట్స్ లో పేరు మార్చడం సాధ్యం కాకపోవచ్చు. But anyways, coming back to the call of God. కానీ పిలుపు, దేవుడి యొక్క పిలుపు గురించి You need to know that you're called by grace and not by your merit. దేవుడు మిమ్మల్ని కృపను బట్టి పిలిచాడు, కానీ మీ యోగ్యత బట్టి కాదు. Let's read 2 Timothy chapter 1 verse 9. Who has saved us and called us with a holy calling, not according to our works, but according to his own purpose and grace which was given to us in Christ Jesus before time began. 2 తిమోతి 1:9. ఆయన మన క్రియలను బట్టి కాక తన సంకల్పాన్ని బట్టి కాల మారంభానికి ముందే మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు. Hallelujah. Has God called you? దేవుడు మిమ్మల్ని పిలిచాడా? ఫోన్ కాల్ వచ్చిందా? దేవుని కాల్ మీకు ఎప్పుడైనా? ఎప్పుడైనా ఫోన్లో దేవుడి పేరు వచ్చిందా? మీకు ఇన్విటేషన్ వచ్చింది కదా, నిన్న రాత్రి పంపించు. Did you get an invite yesterday? చూసారా ఏమైనా? Did you see something in that? ఏముండే ఫోటో? What photo was it? ఫోన్ చూసారా? బ్రదర్ చూసారు, మీరు చూసలేదా? Have you not seen that? అది ఫస్ట్ చూస్తాం కదా, మన ఫోన్లోనే ఫోన్ వచ్చిందంటే. హల్లెలూయా. Hallelujah. That's the reason God is calling you. ఆ కారణం చేతే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. All of us have a calling in our life. ప్రతి ఒక్కరిలో దేవుడి యొక్క పిలుపు ఉంది. You may not be knowing, you might be ignorant, మీకు ఇది తెలియకపోవచ్చు, దీని గురించి but ఆలోచించకుండా today God ఉండొచ్చు. wants to speak to you. అయితే దేవుడు ఈ రోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. Hallelujah. He has called you out by name. ఈ రోజు మిమ్మల్ని పేరుతో పిలిచి ఉన్నాడు. The Bible says, not me. ఇది బైబిల్ చెప్తున్న మాటలు, నేను చెప్పేది కాదు. So it is God who has called you out by name. కాబట్టి దేవుడు మాత్రమే మమ్మల్ని పేరుతో పిలిచి That ఉన్నాడు. means you got a call from the Lord. దాని అర్థము దేవుడి నుంచి మీరు ఒక పిలుపుని పొందుకొని ఉన్నారు. Amen. So God's calling is always rooted in his purpose. అయితే దేవుడి యొక్క ప్రతి పిలుపు ఆయన ప్రయోజనార్థమై, ఆయన రాజ్య విస్తారం కొరకై ఒక క్రమంలో ఉంది. God's calling is always rooted in the grace. దేవుడి యొక్క పిలుపు ఆయన కృప ప్రకారంగా ఆధారమై ఉన్నది. It is not at all our qualifications. మన అర్హతను బట్టి కానే కాదు. Amen. It is only by the calling that he calls us out. If you notice, whenever Jesus called his disciples, he said, just told 2 words, come, otherwise follow me, 2 words. శిష్యులను పిలిచిన పిలుపుని కూడా మీరు గమనించినట్లయితే, వారు ఏ పనిలో ఉన్నప్పటికీ దేవుడు పిలిచిన పిలుపుకి నాతో రండి. Did he ever say, come so and so? ఏదైనా Matthew, షరతులు పెట్టి చెప్పాడా? disciples' names, anybody's names. Come, Paul, follow me. No. ఎవరినైనా పిలిచినప్పుడు By మీరు name? గమనించారా? పేరు పెట్టి పిలిచి He didn't నాతో say, రా- come. రమ్మని పిలిచాడు అంతే. He didn't say, come, follow me. రండి నన్ను వెంబడించండి అని ఆయన He చెప్పలేదు. might have addressed directly by name, but he never said in these words, come, follow me. These are the words that he has used in some places, and he has asked to come directly. So he didn't even call the name. Imagine just one word, come, and directly drawn to the Lord and following, leaving everything behind. పూర్తిగా పిలవాలనుకుంటే వారిని పేరు పెట్టి నన్ను వెంబడించు పేతురు, ఎవరన్నా పేరు పెట్టి పిలవచ్చు, కానీ ఆయన రమ్మన్నాడు అంతే. కమ్, నాతో రా. Joel just testified, he resigned off. ఇందాక జోయల్ చెప్పిన సాక్ష్యం ప్రకారంగా వెంటనే ఆయన It's there in the Bible. Matthew, the tax collector, also resigned his government job. तुम तुम्हारा गवर्नमेंट तुम्हारे पास रखो, मैं यीशु मसीह के पीछे भागता हूँ. పన్ను వసూలు చేసే మత్తయి కూడా బైబిల్లో అదే మాట చెప్పబడి ఉంది. యేసు ప్రభు పిలవగానే నేను ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను అని. And there are many such testimonies, people who have resigned government jobs and they have followed the Lord.
ఎన్నో prompting. సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్ని కూడా వదిలి దేవుడిని వెంబడించిన వారి సాక్ష్యాలు ఉన్నాయి. Based on God's call. దేవుడి యొక్క పిలుపు ప్రకారముగా. Hallelujah. Hallelujah. So you need to remember that God doesn't call the qualified, but He qualifies the called. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అర్హత కలిగిన వారిని ఆయన పిలిచేవాడు కాదు, పిలిచిన వారికి అర్హతనిచ్చే దేవుడు. Amen. ఆమేన్. Hallelujah. Listen to the words very carefully. You need to be attentive. Don't start traveling in the spirit. అయితే ఇది వాక్యం వింటుండగా శ్రద్ధ వహించి వినండి, మీ ఆలోచనలో తప్పిపోకండి. Hallelujah. మనం ఆలోచిస్తాం ఇప్పుడు తర్వాత ఏం చేయాలా Now we'll be thinking what should we do after అంటే this. బై డిఫాల్ట్ మన తప్పు కాదు, అది మన మనసు అట్లా ఉందన్నమాట. Our thinking is this way, it is our nature, ఊరికనే తిరుగుతూనే ఉంటుంది. and we keep wandering here and there. It doesn't have to work sometimes. It has to just pay attention, pay focus. కొన్నిసార్లు శ్రద్ధ వహించాల్సిన అవసరత ఉంది, అంతే, ఏకాగ్రతతో. Receive what God has in store for you. దేవుడు మీకు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నాడో దానిపైన దృష్టిని ఉంచండి. So He has qualified you if He has called you. మిమ్మల్ని పిలిచాడు అంటే మిమ్మల్ని అర్హులుగా దేవుడు మార్చేశాడని అర్థం. Amen. Amen. Just like choosing a clay pot carrying living waters. ఎలా అంటే ఒక బంకమట్టితో చేయబడిన పాత్రను, ఆ కుండను, నీటి కుండను నీటిని వాడడానికి చేసినట్లుగా మన జీవజలము. The living Hallelujah. We all are the pots made of clay carrying the living waters. మనందరము ఆ బంక చేత చేయబడిన ఒక పాత్రగా ఆ జీవనదిని, జీవధారను మనము తీసుకొని వెళ్తున్నాం. Hallelujah. Hallelujah. You carry the waters, you carry the fire of God also. Can you imagine? ఆ జీవనది, జీవ నీరుని మనము తీసుకొని వెళ్తున్నాము, దేవుడి యొక్క అగ్నిని కూడా మనం తీసుకొని We are వెళ్ళాలి. a combination. What an amazing chemistry, isn't it? Fire and water. మనం ఈ రెండింటిని తీసుకొని వెళ్ళేవారిగా ఉన్నాము, ఈ జోడీని. Hallelujah. Hallelujah. So we need to understand that every one of us, every believer has a holy calling upon his or her అంటే life. ప్రతి ఒక్క విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మన జీవితానికి ఒక పవిత్రమైన పిలుపు ఉంది, ఒక ప్రయోజనం ఉంది. Tell your neighbor you have a holy calling. మీ పొరుగు వారికి చెప్పండి, మీకు ఒక పవిత్రమైన పిలుపు ఉంది. Amen. ఆమేన్. Again, if your neighbor has not responded, you just make sure that he or she has వాళ్ళు heard it. స్పందించకపోతే మళ్ళీ చెప్పండి, మీకు Hallelujah. ఒక పవిత్రమైన పిలుపు ఉంది. ఇక్కడ కూడా ల్యాప్టాప్ వెనకాల ఎవరు కూర్చుంటున్నారు? Hallelujah. Hallelujah. And there are ones who are watching online. You have a holy calling as well. ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో మీ జీవితంలో కూడా దేవుడి యొక్క పవిత్ర ప్రణాళిక, పిలుపు ఉంది. Have you ever, what do you say, seen a calling card? Okay, a SIM card, let's say. మీరు ఎప్పుడైనా సిమ్ కార్డ్ని చూస్తున్నారా? All of us, okay, let's do one thing today. If you have a piece of paper and a pen, or you share it with your neighbor today, you need to tear a little bit of your paper and share it with your neighbor. You have it, or you want me to pass on some paper, pen, so that we can write? There is something we need to write today. ఉదాహరణకు మీ పొరుగు వారితో ఒక పేపర్, పెన్, ఏదైనా కాగితం లేదు అంటే పంచుకునేటట్టుగా అంటే చిన్నగా నాకు- చించి ఇస్తాం నాకు కదా. తెలుసు ఈ రోజుల్లో అంత టెక్నాలజీనే, కానీ ఇది ఫోన్లో రాసేది లేదు. I know we make soft copies of everything on our phone, but this has to be written. Some things, old ways are only good, evergreen. కొన్ని పనులకు పాతకాల పనులే చాలా ఉత్తమంగా ఉంటాయి. Hallelujah. Gita is so graciously giving, wow, such a big sheet. Don't write in small papers. Half, okay, you told to share, make it half. So, once you're through with that, I want you to write one thing that you love doing and one way that it could bless others. మిమ్మల్ని ఏం రాయమని కోరుతున్నాను అంటే, మీకు ఏదైతే మంచి జరగాలని మీరు అనుకుంటారో ఆశీర్వాదకరంగా ఆ విషయము, ఇతరులకు ఏదన్నా మంచి జరగాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేది. I'm repeating it again for you, for నేను many మీకోసం of మళ్ళీ us didn't చెప్తున్నాను. hear. So I'm repeating this for you. If you love to do one thing in your life, what would it be? And how would it be a blessing to others? మీరు చేయగలిగిన ఒక్క పని మీకు మంచిగా జరిగేటట్టు, ఇతరులకు మంచిగా జరిగేటట్టు ఉంటే ఏంటది? You can write it down now. అది రాయొచ్చు మీరు. Hallelujah. Hallelujah. You need to know that what is that thing, one thing that God, that you would love to do and it would be a blessing to God.
మీరు ఏది ఒక ఆశీర్వాదకరంగా మీకు మంచి అనిపించింది చేయగలిగింది అంటే- దేవుడు ప్రకారంగా కూడా ఇతరులకు మంచి జరిగే పని. అంటే కొంతమందికి చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి, అది అంత పెద్ద ప్లాన్ వద్దు. Some of you might have very big plans. I'm not talking నేను about those. దేవుని కోసం సువార్త ప్రకటిస్తూ సర్వలోకానికి వెళ్తాను అని అంతా పెద్ద వద్దు. I'll go to different places. I'll go and proclaim the God's word in so many countries. చిన్నగా చిన్న పిల్లలు కూడా అర్థం అవ్వాలి చదివినప్పుడు, Speak something very small which even small children can understand. విచ్ ఇస్ అప్లికేబుల్ టు అవర్ డైలీ లైఫ్. ఇది మన అనుదినంలో వర్తించేటట్టు కెన్ వి డూ దాట్? చేయొచ్చా ఇది? ఎస్, హల్లెలూయా. One thing that you love to do and the way it could be a blessing to others. ఒక్క పని మీరు ప్రేమించి చేయగలిగింది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేది. Second point. రెండవది, What was the first point, by the way? మొదటిదేంటి? That you are called by గ్రేస్, ఆయన కృప ద్వారానే కదా మనకు పిలుపు వచ్చినది. నాట్ బై మెరిట్. Hallelujah. We are called by grace, not at all by any merits that we can think of. Amen. ఆమేన్. Second point is discovering your design. రెండవది, మీరు ఎలా చేయబడ్డారు అనేది తెలుసుకోవడం. Did you know you are a design of the Lord? మీరు దేవుడి యొక్క చేతి పని అనే విషయం మీకు తెలుసా? మీ చేతిలో గడియారం ఉందా? డూ యూ హ్యావ్ ఎ వాచ్ టు యువర్ హ్యాండ్? కళ్ళద్దాలు ఉన్నాయా? లేదు, కొంతమంది అంటారు గడియారం లేదు అని. మళ్ళీ స్పెక్స్, వజ్రాలు ఏదైనా ఉండినా ఇట్ ఈస్ డిజైన్డ్ బై వన్ పర్సన్. ఎస్, ధరించిన ఏ ఒక్కటైనా కానీ ఎవరో ఒకరు చేసినదే, అది కళ్ళజోడైనా ఒక వాచ్ అయినా ఏదైనా. సిమిలర్లీ దిస్ యూనివర్స్ హ్యాస్ అ డిజైనర్. అట్టి తీరుగానే ఈ ప్రపంచానికి కూడా ఒక సృష్టికర్త ఉన్నాడు. సేమ్ వే గాడ్ హెస్ డిజైన్డ్ యూ. అట్టి తీరుగానే దేవుడు కూడా మిమ్మల్ని సృజించి ఉన్నాడు. నాకు ఇది లేదు అది లేదు అవన్నీ కథలు తర్వాత. మీరు మాట్లాడుతూనే ఉండండి ప్రభుతో, ఏముంది ఏం లేదు తర్వాత మీరు సెటిల్ చేసుకోండి, కానీ దేవుడు మీకైతే సృష్టించారు అని నమ్మాలి ఫస్ట్. ఐ డోంట్ హ్యావ్ దిస్, ఐ డోంట్ హ్యావ్ దట్ ఈస్ అ స్టోరీ, బట్ యూ షుడ్ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ. యు ఆర్ గాడ్స్ పర్ఫెక్ట్ డిజైన్. మీరు దేవుడి చేత చేయబడిన శ్రేష్టమైన చేతి పని. We all love this verse, Psalms 139 verse 14. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 14వ వచనం మనకు చాలా ప్రీతికరమైన. First four words, I will praise you, he says. నేను నిన్ను స్తుతిస్తాను అని చెప్తున్నాడు. We'll read it. చదువుదాం అది. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. Hallelujah. When we look into ourselves as human beings and try to explore how we are made of, what we are made of, it will really bring the fear of the Lord and how marvelous the design of God is in us. ఆలోచించినట్లయితే మనం మనుషులుగా మన శరీరాన్ని పరిశీలించి మనం ఎంత సృజనాత్మకంగా చేయబడి ఉన్నామో అక్కడ మనకు ఆశ్చర్యము భయము రెండు కలుగుతాయి. I'm talking about the internal, how the Lord has made us, how the body functions. It is a miracle when you see it. కంటికి కనిపించేటట్టుగా కాదు, కానీ లోపలగా మనం ఎలా చేయబడి ఉన్నామో దేవుడు మనల్ని ఎంత చక్కగా సృజించి ఉన్నాడు అనే విషయం గురించి And మాట్లాడుతున్నాం. the more and more you explore it from God's perspective, you'll find it more and more amazing and how awesome our God is. దేవుడి దృష్టి ప్రకారంగా ఆలోచించినట్లయితే ఒక్కొక్కటిగా పరిశీలించి ఎంత గొప్పగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడో అని తెలుస్తుంది. That's why he says, how fearful and wonderfully I have been made by God. అందుచేతే మనం చెప్తాము ఎంతో జాగ్రత్తగా దేవుడు పరిశీలించి మనల్ని చేసి ఉన్నాడు అని. Tell your neighbor, you're fearfully and wonderfully made. భయమును ఆశ్చర్యముతో మీరు చేయబడి ఉన్నారు అని చెప్పండి పొరుగు. You are the design of God. మీరు దేవుడి చేతి పని. డిజైన్ ఏం చెప్తాం తెలుగులో? డిజైన్ చెప్పేద్దాం, చేతి పని. అందరికి అర్థమవుతుంది ఈ రోజుల్లో. డిజైనర్, డిజైన్స్ అన్నీ తెలుసు కదా. సో యు ఆర్ అ డిజైన్ ఆఫ్ గాడ్. yes ఆమేన్. amen. Hallelujah. And Romans chapter 12 verse 6 says, రోమీల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, having then gifts that are differing according to the grace that is given to us, let us use them. If prophecy, let us prophesy in proportion to our faith. మనకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మనకు గల కారణములను బట్టి వాటిని ఉపయోగించుచున్నాము. ఆమేన్. Amen. ఆమేన్.
The first point that we learned was you're called by grace and not by our merits. మొదటి విషయం మీరు నేర్చుకున్నది ఆయన కృపచేత మీరు పిలువబడ్డారు కానీ మీ యోగ్యత వలన కాదు. Second point that we are learning is God has made you, He has designed you, and He is your designer. రెండవ విషయం మనం నేర్చుకుంటున్నది దేవుడు మిమ్మల్ని చేసి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని సృజించి ఉన్నాడు, మీరు దేవుడి యొక్క చేతి పని. And each and every one of us are gifted by God's grace. ప్రతి ఒక్కరము దేవుడి యొక్క కృప చేత బహుమానాలు పొందుకున్న వారమే. If see, it's written, it is God's grace, those gifts are there in you. If one has the gift of prophecy, let him prophesy. బైబిల్ చెప్తున్నట్లుగానే ప్రతి ఒక్కరికి ఏదైతే ఆశీర్వాదకరంగా ఉందో దేవుడిచ్చిన బహుమానము. ఉదాహరణకి మాటల్లో ప్రవచించడము. In proportion to your faith, it says. మీ యొక్క విశ్వాసము ప్రకారముగా అని చెప్తుంది అక్కడ. What do you believe by faith? Do you have which gift? Which spiritual gift you have? మీరు విశ్వసించి మీకు ఉన్న ఆధ్యాత్మిక బహుమానం ఏమిటి? You need to explore what is that gift of God that is in me. దాని గురించి ఆలోచించగలగాలి. దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటి, ఆత్మఫలం ఏమిటి? What do you see by faith? విశ్వాసంతో మీరు చూడగలిగింది Through the eyes of Christ. యేసుక్రీస్తు యొక్క కనులలో, Through the spiritual eyes that God has given to you. దేవుడు మీకు ఇచ్చిన ఆధ్యాత్మిక దృష్టి ద్వారా. ఈ కళ్ళే కాకుండా దేవుడు ఆత్మీయ కళ్ళు కూడా ఇచ్చారు మీకు. నాట్ జస్ట్ విత్ కార్నల్ ఐస్, గాడ్ హస్ గివెన్ యు స్పిరిచువల్ ఐస్. So what do you see by faith? అయితే విశ్వాసంతో మీరు ఏం What చూస్తున్నారు? do you see towards others is one part, but what do you see towards yourself also is important. ఇతరుల వైపు మీరు ఏ దృష్టితో చూస్తున్నారే కాదు, మీలో మీరు ఏ దృష్టితో చూస్తున్నారు కూడా ముఖ్యము. Hallelujah. Because our calling will often align us with our God-given gifts. ఎందుకంటే మన పిలుపు దేవుడు మనకి ఇవ్వబోయే బహుమానం వైపే మనల్ని మళ్ళిస్తాయి. What is your passion towards? మీకు ఆసక్తికరమైన విషయం ఏమిటి? What is the burden that God has put upon your heart మీ for? హృదయంలో దేవుడు పెట్టిన భారం ఏమిటి? All of these things you can take it as signposts to help you walk in that God-given grace in His plan. ఈ ప్రతి ఒక్క విషయాన్ని ఒక సూచనగా చూసుకుంటూ దేవుడు నన్ను దేనికోసం సిద్ధపరిచి ఉన్నాడు, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు, దేవుడి యొక్క చిత్తం ఏమిటి అని మీరు నడవచ్చు. What is it that stirs your heart? మీ హృదయాన్ని కదిలింపగలిగిన విషయం ఏమిటి? When I sing praise, when I worship, my heart gets stirred up. నేను స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు నా హృదయం చలిస్తుంది. If that is your case, you need to worship more. అదే మీకు జరుగుతున్నట్లయితే ఇంకా ఆరాధించగలగాలి మీరు. I'm just showing you, one of the ways. There are many multiple ways. In different ways, different people get stirred up. Some people get stirred up when they are provoked to anger. నేను కొన్ని ఉదాహరణకే చెప్తున్నాను. కొంతమందికి రెచ్చగొట్టినప్పుడు కోపం వచ్చేస్తుంది. కొంతమంది అంటే మనలో కాదు, బయట వాళ్ళు. ఇట్స్ నాట్ అబౌట్ us, ఇట్స్ ఆల్ ఇక్కడ అబౌట్ ఎవరు కోపం రాదు అసలు. ఆల్ పీపుల్ హియర్ డోంట్ గెట్ ప్రశాంతంగా ఉంటారు. వి ఆర్ ఆల్ పీస్ లవింగ్. హల్లెలూయా. హల్లెలూయా. We have self control. మనం చాలా స్వయ నియంత్రణ కలిగిన వారము. మనం ఎప్పుడు మీతో శాంతి ఉండునుగాక అంటాము. వి ఆల్వేస్ కీప్ సే పీస్ బి అపాన్ Peace be with you. పీస్ బి విత్ యు, పీస్ బి అపాన్ యు. Hallelujah. Shalom we say, isn't it? షాలోమ్ అని అంటాం కదా. Peace, the blessing of the Lord, the hand of the Lord be upon you. దేవుడి యొక్క శాంతి సమాధానాలు, దేవుడి యొక్క హస్తం మీ పైన ఉండును గాక. So what is it that is stirring up your heart? అయితే మీ హృదయాన్ని కదిల్చే విషయం What ఏమిటి? is it that is stirring the waters within you? మీలో ఉన్న నీటి ఊటను కదిపేది ఏమిటి? Prayer? ప్రార్థన. Maybe sometimes some people through prayer, some people through praise, worship. Whatever is guiding you towards your calling, move in that direction. కొన్నిసార్లు కొంతమందిని ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా, ఆరాధన ద్వారా కదుపుతున్నట్లయితే మిమ్మల్ని ఏదైతే ప్రేరేపిస్తుందో ఆ మార్గంలో వెళ్ళండి. Sometimes an injustice will make you weep. కొన్నిసార్లు ఏదైనా జరిగిన అన్యాయము మిమ్మల్ని బలహీనులుగా మార్చేస్తుంది. మొన్న జరిగింది కదా ఒక అన్యాయం, వరల్డ్ వైడ్ న్యూస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దేర్స్ అ ఇంజస్టిస్ విచ్ హ్యాపెండ్ It happened in US. యుఎస్ లో జరిగింది. Yeah, we all know it. It's unjust way. And that to a young little boy did that. అంత యవ్వన కాలంలో ఉన్న వారిని చంపేయడము. If you look at the boy, you will feel very sad for him. ఎవరైతే చేశారో వారిని చూసినా కానీ చాలా బాధాకరంగా ఉంటుంది. He's 25, I think, or less than 25. 25 ఏళ్ల లోపు ఉన్నవాడు. And we need to be aggressive in what we are doing. The time is less. These all signs are very clear signs. It's there in the Bible. When you see these things happening, your redemption is drawing near, the Bible says. మనం చాలా ఆరాటంతో ఉండాలి. సమయం చాలా తక్కువ ఉంది. దేవుడి యొక్క సువార్తను ప్రకటించడంలో మనకు ఆ ఆరాటం ఉండాలి. Earthquakes, famines, and so on and so forth, wars, that everything that you think of is happening
throughout our lives. I mean, we can see it today because of the technology. Instantly, you're getting the news and the updates. భూకంపాలు, కరువు, మృత్యుకి దగ్గర తీసుకెళ్లేటట్టు ఎన్నో విషయాలు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు టెక్నాలజీ వలన. Do you feel like crying sometimes or no burden only? అరే ఏడుపు అసలు వాటర్ ట్యాంకే ఆరిపోయింది, వాటర్ షార్టేజ్ ఉంది, నాకు ట్యాంకర్ కావాలంటాం. మీలో ఎప్పుడన్నా భారం కలిగి కన్నీరు పెట్టుకునేటట్టుగా ఉన్నారా, దుఃఖించున్నారా? కన్నీరే రావడం లేదు ఈ మధ్య అసలు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ క్రై, మై నాకు టీయర్స్ ఆర్ కష్ట బాధల్లో ఉన్నప్పుడే నాకు అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఈవెన్ ఇన్ మై పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఓన్లీ ఐ క్రై. చుట్టుపక్కల జరిగిన వాళ్ళకి కానీ నా బాధ నాకుంది, వాళ్ళకి ఏమైనా కానీ అంట. లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు పీపుల్ అరౌండ్ మీ, ఓన్లీ వెన్ ఐ సఫర్ ఐ క్రై. See, the Lord has called us to pray. దేవుడు మనల్ని పిలిచింది ప్రార్థన చేయడం కొరకు. If you pray, there will be a change. మీరు ప్రార్థించినట్లయితే ఒక మార్పు ఉంటుంది. Hallelujah. You have to pray with more intensity, more depth has to be there, in more that feel has to be. Nowadays, no feeling, nothing, everything is going away. Love is growing cold. That's what it says. The Bible says, love is grown cold. ఇంకా తీవ్రత కలిగి, ఆరాటం కలిగి, ఆసక్తితో ప్రార్థించగలగాలి. ప్రేమ చల్లబడిపోతుంది ఇప్పుడున్న రోజులలో. Hallelujah. So what is it that makes you weep? అయితే మిమ్మల్ని బలహీనపరిచే విషయం ఏమిటి? And that's the place exactly where your calling begins. ఆ ప్రాంతంలోనే మీ యొక్క పిలుపు ప్రారంభమవుతుంది. Not only in the area of weeping, I'm saying, but what stirs your heart, that's the area maybe your calling is beginning from. I'm just trying to guide you. దుఃఖించి You have to కన్నీరు explore for కార్చే yourself. స్థలంలో మాత్రమే కాదు, మీ హృదయాన్ని కదలింప చేయగలిగిన పరిస్థితిలో అది మీ యొక్క పిలుపు కావచ్చు అని చెప్తున్నా. Just like I told you sometime back, while I was doing the announcements, I told you, when I used to sing, even the crows will fly away. కొద్దిసేపు ఇంతకు ముందు ప్రకటనలు చేసేటప్పుడు నేను పాడేటప్పుడు కాకులు కూడా భయపడి I ఎగిరిపోయాయి. was a very bad singer. చాలా మంచి స్వరం కాదు నాది. అసలు వినాలని అంటే కాకులు కూడా they don't want to listen. You will not feel like singing. Even the crows won't feel like listening to it. And you know, my wife, when she used to play the instrument, the piano, we would see even animals come and sitting on the wall and listening to the music. అదే సిస్టర్ కానీ అక్కడ సంగీతం వాయిస్తూ ఉన్నట్లయితే పక్షులు, జంతువులు కూడా అక్కడ వచ్చి వినాలని అనుకునేవి. So a person who is not qualified also, when we are called by the Lord, we get qualified by His Spirit and by His blood. అయితే అర్హత లేని వారిని కూడా దేవుడు కానీ పిలిచినట్లయితే ఆయన రక్తం చేత మనము ఆ అర్హతను పొందుకుంటాము. So if you think that I cannot do this, I don't have a good voice, I don't have this talent, నాకు ఇది లేదు, డబ్బు లేదు, అన్ని లేదే అంటే పెద్ద లిస్ట్ చెప్తావు. ఏముంది అది చూసుకో ఫస్ట్. So when you start complaining, I don't have this, I don't have that, please look at what God has blessed you with and what you have. God has given you a fellowship. దేవుడు మీకు ఒక మంచి సంగీతాన్ని ఇచ్చున్నాడా? మీకోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? There are people to pray for you. అది ఒక గొప్ప దీవెన. That itself is a great blessing. That is your family. అదే మీ కుటుంబము. We think only blood relationship ఉంటేనే నాకు ఫ్యామిలీ. రక్త సంబంధికులు మాత్రమే కుటుంబం అనుకుంటాం. అది కూడా ఉంది ఇక్కడ. యేసయ్య రక్తం ఉంది. We have blood of Christ here. ఇంకా బలమైన శక్తి ఉంటుంది ఆ రక్తంలో. There's a stronger strength in that blood. Amen. Amen. Because the Bible says nothing can separate us from the love of God. బైబిల్లో చెప్పబడి ఉన్నట్లుగా ఏది మనల్ని దేవుడి ప్రేమ నుంచి దూరం చేయలేదు. His love was seen through that blood that was shed for you and for me for our sanctification. ఆయన యొక్క ప్రేమ, ఆయన రక్తం ద్వారా మన పవిత్రత కోసము ఇవ్వబడింది. Hallelujah. So now I want to give you a small example. Suppose I gave you a paper, right? Yeah. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇచ్చేటట్టుగా మీకు ఇచ్చిన కాగితంలో, Suppose ఉదాహరణకి if your calling was like a household item. మీ యొక్క పిలుపు ఏదైనా ఇంట్లో వస్తువులాగా ఉంది అనుకుందాం. For example, I was a broom. ఉదాహరణకు నేను ఒక చీపురునై ఉన్నాను అనుకుందాం. I would clean quietly and it would make a big difference in the house. నిశ్శబ్దంగా నేను శుభ్రపరిచేవాడిని, అక్కడ చాలా అంతరం వచ్చేది దీని వలన. Or a lantern, that dark, in that dark place, that light would be glowing. లేదా ఒక దీపాన్ని అనుకుందాము, చీకట్లో నన్ను రగిలించినట్లయితే ఆ చీకట్లో వెలుగుగా మారుతూ. So what do you think that you would want to be? అయితే మీరు ఎలాంటి వస్తువుగా ఉండాలని అనుకుంటారు? What item would you like to be in the house? ఆ ఇంట్లో ఉండే వస్తువులలో ఏ వస్తువుగా మీరు ఉండాలనుకుంటారు? మీరు రాసుకోండి. మీ దగ్గర పెన్ ఉందా, పేపర్ ఉందా, లేకపోతే పంచుకోండి. కొంచెం పరుగు వారు Please write the same. షేర్, కొంచెం షేరింగ్ ఇస్ కేరింగ్ అండి.
మీకు ఇవ్వబడిన దాంట్లో రాయండి అది. ప్లీజ్ రైట్ ఇన్ ద పేపర్ విచ్ ఇస్ గివెన్ టు యూ. I'm just giving you few moments. It's very precious time. కొన్ని క్షణాలు ఇస్తున్నాను, ఇది చాలా అమూల్యమైనది. What would you like to be if you were a household item? ఒక ఇంట్లో ఉండే వస్తువుగా మీరు ఉండాల్సి వచ్చినట్లయితే And why? ఏ వస్తువుగా మీరు ఉండాలనుకుంటారు? I told you, if I was a broom, I would be cleaning the house clean, and it really would make a big difference. Clean అయిపోతుంది శుభ్రంగా, మంచిగా చేసినావు, మంచిగా ఉడిచినావు అంటారు కదా. నేను చీపురుగా ఉన్నట్లయితే ఆ ఇంటి మొత్తాన్ని శుభ్రంగా ఉంచుకున్నట్లు. Hallelujah. హల్లెలూయా. Write that down. Third, listening to God's direction. దేవుడి యొక్క నడిపింపుకి వినడము. The first is మొదటిది called by grace, not by merit. కృపచేత Second, పిలువబడ్డం అర్హత వల్ల కాదు. discovering your design. మనం ఎలా చేయబడ్డామని గుర్తించడము. Third, listening to God's direction. దేవుడి యొక్క నడిపింపు వైపు దృష్టిని ఉంచడం. Isaiah chapter 30 verse 21. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనము. చదవండి ఎవరు? మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. Your ears shall hear a word behind you saying, this is the way, walk in it, whether you turn to the right hand or whether you turn to the left. Hallelujah. What a wonderful God we have, isn't it? ఎంత గొప్ప దేవుడు కదా మనతో. He knows we will be turning to the right, we will be turning to the left. ఆయనకు తెలుసు మనం కుడి వైపు తిరుగుతామని, ఎడం వైపు And తిరుగుతామని. he knows that we will need his direction. ఆయనకు తెలుసు మనకు ఆయన యొక్క నడిపింపు, మార్గదర్శకత్వం కావాలి అని. He will tell us, the Lord is assuring us, he will tell you in your ears, walk in this way. ఆయన మన చెవిలోనే చెప్తాడు, మనం కుడికి వైపు తిరిగినా ఎడం వైపు తిరిగినా ఇదే మార్గము, ఇటువైపు నడవమని. Amen? ఆమేన్. Hallelujah. Have you ever heard that? మీరు ఇది ఎప్పుడన్నా విన్నారా? Very important to hear. చాలా ముఖ్యమైనది వినడానికి ఇది. మీరు వినడం లేదంటే you're in a dangerous spot. If you are not listening to this, you are in a dangerous, అపాయమైన I'm పరిస్థితిలో openly ఉన్నారు. telling it to you. ఇది మీకు బహిరంగంగా Because a చెప్తున్నాను. sheep will hear the shepherd's voice. ఎందుకంటే నా స్వరం నా గొర్రెపిల్ల వినును అని దేవుడే చెప్పి ఉన్నాడు. Amen? Amen. So we have to hear every now and then. If you are not tuned, only on Sunday I will hear. Remaining days I'm not going to hear. Lord, I'm on a holiday. If you say, Lord will give a long holiday. కాబట్టి మనం స్వరము చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ ఆదివారం రోజే దేవా నీ స్వరం వింటాను, మిగతా అన్ని రోజులు నాకు సెలవు కావాలంటే చాలా బిగ్గరమైన సెలవు ఇస్తారు. He knows how to draw the sheep close by. ఆయనకు తెలుసు ఆయన గొర్రెను, ఆయన మందను ఆయన ఎలా దగ్గర తీసుకోవాలో. మంచి ఇట్లా చేయి పెట్టి ఓదార్చి తర్వాత he will take us on the shoulders. He'll keep his hand upon us, he'll caress us and he'll uplift us on his Why? shoulders. Because my ears are not tuned still. ఎందుచేత అంటే నా చెవులు ఇప్పటికి సిద్ధంగా లేవు దేవుడి మాటలు వినడానికి. Man, I won't listen. నేను వినను అని. I'll go my way. నా దారిలో నేను వెళ్తాను అంతే. I'll come here, Baba. No, I'll go that way only. ఇటువైపు రా అంటే లేదు, నా మార్గం నాది. He shows signpost also. Go like this, take right. No, I will go straight. దేవుడు చేయి చూపించి ఈ మార్గం గుండా వెళ్ళు అన్నా కానీ లేదు, నాకు నచ్చిన దారిలో నేను వెళ్తాను అంతే. Hallelujah. హల్లెలూయా. Sometimes we are very rigid on certain things. కొన్నిసార్లు కొన్ని విషయాలలో మనం చాలా మొండి పట్టుదలతో ఉంటాం, Very stubborn about some things. మొండిగా ఉంటాం కొన్ని But విషయాలు. the Lord wants us to change. కానీ దేవుడు మనల్ని మారాలని If కోరుతున్నాడు. you don't change, I don't change in a humble, loving voice, in soft ways, the Lord knows how to give the next treatment. He's also our Father, no? మనము ఆ మాటను వినలేదు అంటే తండ్రి ఎలాగైతే మనకు సరి అయిన దారిని చూపిస్తాడో అలాగే ఆయన కూడా మన తండ్రి. Because He loves us, He wants us to walk in His plans. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన యొక్క ప్రణాళికలో మనం నడవాలని కోరుకుంటున్నాడు. So God speaks to us through His word. కాబట్టి దేవుడు ఆయన మాటల ద్వారా మనతో మాట్లాడతాడు. God speaks to us through His Spirit. ఆయన ఆత్మ ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. His Spirit will speak His word. ఆయన యొక్క ఆత్మ ఆయన మాటను మనతో మాట్లాడుతుంది. That's why it's important for us to be in the time of worship, to be in the time of the Word of God. అందుచేతనే ఆరాధన సమయంలో కూడా ఉండాల్సిన అవసరత ఉంది. వాక్యాన్ని So వింటే that కాదు. our mind, our heart will be tuned to the move of the Spirit of God. అందువలన మన ఆత్మ, మన శరీరము, మనస్సు దేవుడి యొక్క ఆత్మను వినడానికి సిద్ధపరచబడుతుంది. Hallelujah. Just like a farmer, he listens to the wind before sowing the seed.
ఎలాగైతే ఒక రైతు ఒక విత్తనాన్ని నాటే ముందు గాలి యొక్క చప్పుడుని వింటాడో, we must listen to God before we are stepping out of our house. దేవుడి యొక్క స్వరాన్ని మనం వినాలి మన ఇంటి నుంచి అడుగు బయటికి వేసే ముందు. That has to be your relationship with your God first. అట్టి తీరుగా దేవుడితో మీ సంబంధం ఉండాలి. Before stepping out, if you are moving out in a hurry or whatever, every time hurry is there, every time pressure is there. మీరు అడుగు పెట్టే ముందు మీకు ఉండే కంగారు ప్రతిరోజు ఉంటుంది, ప్రతిసారి బయటికి వెళ్ళే ముందు మీకు ఒక హడావిడి ఉంటుంది. I'm telling you, this week was pretty occupying for me. ఈ వారం నాకు చాలా పనులు ఉన్నాయి, And too much overload. చాలా పనులు ఉండింది. But we could do it. But the point was, from Monday I'm thinking, from the Monday itself, I start praying and thinking for the next Sunday. అయినప్పటికీ చేయగలిగాము. సోమవారం నుంచి వచ్చే సోమవారం కోసం ప్రార్థన చేసేటట్టు Preparation of my heart, spending time with the Lord to receive from Him, guidance from Him. And I'm in trouble now. I didn't do it properly. I need to do it properly. And I'm tense. And the night also, I spend time till 11:30. And then morning again, you wake up at 5. And then again, you start off. And then I did only one thing in the morning. As I got up, I said, Lord, I cannot do this. I don't want to speak. If you're not going to speak, I don't want to speak. That's not my job at all. You have to speak. అయితే ఏం మాట్లాడాలనే విషయం వైపు చాలా శ్రద్ధగా నేను సిద్ధపడాలి, ఆలోచించాలి, ఇది మాట్లాడాలని నన్ను నేను సిద్ధపరచుకునే ప్రయత్నంలో ప్రతిరోజు ఆలస్యం అయినప్పటికీ నాకు కుదరలేదు. ఉదయాన్నే 5 గంటలకి నేను లేచి, దేవా నేను మాట్లాడలేకపోతున్నాను, ఇది నా పని కాదు, మీరు నాతో ఏం మాట్లాడించాలనుకుంటున్నారో నాకు ఆ స్వరాన్ని ఇవ్వండి, నాతో మాట్లాడండి అని నేను దేవుడికి చెప్పడం. Confessing your weakness to the Lord. మీ బలహీనతలను దేవుడికి Receiving the grace of God. దేవుడి యొక్క కృపను పొందుకోండి. Tak. Immediately, it doesn't take time. When the Spirit of God begins to guide, finish, it will be done. దేవుడి యొక్క ఆత్మ ఎప్పుడైతే నడిపింపు ప్రారంభం చేస్తుందో అక్కడే అది ముగిస్తుంది. Everything got over quickly. ప్రతి అయోమయం తొలగిపోయి పని త్వరగా అవుతుంది. Sometimes it is just that little time that you need to go to the Lord, recalibrate yourself, receive that proper straight guidance, realign yourself, and then you automatically begin moving. కొన్నిసార్లు చిన్నగా మనము దేవుడి వైపే శ్రద్ధను ఉంచగలగాలి, దేవుడి స్వరాన్ని వినగలగాలి, మన చేయాల్సిన చిన్న మార్పును మనం చేసుకొని చేయాల్సింది చేసేయాలి. Hallelujah. So I want to encourage you to have that quiet time with the Lord. Have that sensitivity to the Spirit of God. దేవుడు నాతో ప్రతిసారి నేనే మాట్లాడుతున్నా, ప్రభా. Yesterday one pastor, I had been to a pastor's meeting was here. I've been to another place, cottage meeting. One pastor was sharing with, చాలా ఆయన ఎంత సతాయిస్తాం మనం, ఎన్నిసార్లు ఆయనకు రెస్టే ఇవ్వమంటున్నాడు. నేను చెప్పాను, పాస్టర్ ఆయన అయితే రెస్టే తీసుకోడని చెప్పిన. ఈ అగ్రీడ్ విత్ మీ. అయితే ఏదైతే స్వరం వినాలనుకుంటున్నామో ఆ నిశ్శబ్ద సమయాన్ని దేవుడితో కేటాయించి ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది వేచి వినగలగాలి. And when we are eager to listen to him, it is not that God is going to take a break, we need to listen to him. And one pastor was saying that God is always being troubled by our calling, but God doesn't slumber nor he sleeps. Hallelujah. So one thing I want to share here is that sensitivity to the Spirit of God. Just wait, pause. Pause is the right word, I think. You need to pause. Always remind yourself, pause. అయితే నేను ఒక్క మాటలో మీకు అది చెప్పాలి అంటే, దేవుడి యొక్క స్వరం వైపు సున్నితముగా ఒక నిర్దేశించినట్లుగా వినండి, ఆగండి. పాజ్ క్యాన్ బి ఆగండి, స్వరాన్ని వినండి, దేవుడి యొక్క స్వరాన్ని వినండి. Anything that occurs in our mind, deliverance. మన ఆలోచనలో ఏది వచ్చినా కానీ దేవుడికి అప్పచెప్పండి. No, whatever comes to my mind comes onto my tongue immediately. నా యొక్క ఆలోచనలో ఏదైతే ఉందో అవే మాటల రూపంలో బయటకు వస్తాయి. Not necessary. Pause in between. ఉండాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనని ప్రకటించకుండా ఆగండి. Process it and then deliver if needed. దాన్ని పరిశీలించి ఆ తర్వాత మాట్లాడండి అవసరమైతేనే. You see the benefits. You yourself will notice if you pause every now and then. Make it a practice from today. I think we all can start off somewhere. We can stop there for a moment. Take that time. Even if somebody is questioning you, take your time. Pause. Not necessarily instantly you have to answer. Take those few seconds. Maybe you can process it and you can speak. మీ అనుదినంలో ప్రతి ఒక్క మాటలో ఎవరితో సంభాషించినా కానీ ఇది మీరు ఒక ఉపయోగంగా చేయొచ్చు. బుర్రకు అనిపించంగానే మాట్లాడేయకండి, ఆగండి. ఎవరైనా ప్రశ్న అడిగినంటే
మీ ఆలోచనలు పరిశీలించి సరి అయిన పదజాలం ద్వారా సరిగ్గా మాట్లాడండి. దానివల్ల ప్రభావాన్ని మీరే చూస్తారు. Hallelujah. So today I want all of us to memorize a scripture. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని కంఠస్థంగా కోరుతున్నాను. You know, I think we all can memorize. No, we all do that at home. I guess. కంఠస్థం చేయొచ్చు కదా మనము ఇంట్లో అయినా కానీ, Yeah, అవునా? I think we know many scriptures. I won't ask the count now, but we all are memorizing is what I believe. మనకి ఎన్నో వాక్యాలు వాగ్దానాలు గుర్తుంటాయని నేను అనుకుంటున్నాను. As long as you are continuing to memorize new scriptures, your mind will become more, your brain will become more and more creative. కొత్త వాక్యాలు వచనాలు మీరు గుర్తు తెచ్చుకుంటుండగా మీ ఆలోచన చాలా సృజనాత్మకంగా మారుతుంది. Just imagine you are giving life boosters to your brain. ఊహించుకోండి, జీవపు ఆహారాన్ని మీ యొక్క మెదడుకు మీరు ఇస్తున్నట్లే How much life will flow. ఎంతటి జీవం ఉంటుంది ఆ వాక్యంలో. So if you want to give life, you're telling, suppose I'm not able to memorize, and give it some work, it will begin to catch up. కాబట్టి మీరు కానీ ఒకవేళ నేను నూతనంగా మాట్లాడలేకపోతున్నాను అంటే ఈ జీవపు ఆహారాన్ని ఇవ్వండి, మీకే అది కనిపిస్తుంది. The word of God is medicine. దేవుడి యొక్క వాక్యము ఒక మందు వలె పనిచేస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. So I'll choose this key verse today, 2 Timothy chapter 1 verse 9. 2 తిమోతి మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం For the చేసుకుందాం. ones who read in English, it's there on your screen. So I will be reading out the first half of the verse loud. The second half you have to whisper. నేను మొదటి భాగాన్ని చాలా బిగ్గరగా మాట్లాడతాను, రెండవ మాటను మీరు నోట్లో చిన్నగా గుసగుసలాగా పలకండి. You got it? అర్థమైందా ఇది? First half I will be reading it out loud. The second half you whisper. మొదటి వాక్యం అంశము పెద్దగా నేను చదువుతాను, రెండవది మీరు మీలో మీరు చదవండి. First I will read it in English, then brother will read it in Telugu. The first half. మొదటి సగం మాత్రమే. 2 Timothy chapter 1 verse 9. Who has saved us and called us with a holy calling, not according to our works. మన క్రియలు Now in Telugu. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు ఆనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు. అయితే సగమే చదువుదాం. ఇన్ తెలుగు బ్రదర్. Who has saved us and called us not according to our works. Yeah. ఆనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుని ఇచ్చి ఉన్నాడు. The remaining you have to whisper. Okay? You got it? Yes? You want to read it 2 times, 3 times less. But now I'm going to flip it over. The first half I'm going to whisper. The second half you're going to read it loud. అయితే ఇది ఇప్పుడు తిరిగి చేద్దాము. మొదటి భాగాన్ని మీరు గుసగుసల్లాగా చదవండి, రెండవ భాగాన్ని నేను బిగ్గరగా చదువుతాను. Read the B part now. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి This exact formula you can follow it at home. ఇదే ఒక సిద్ధాంతంగా మీ ఇంట్లో కూడా మీరు ఇది ప్రయత్నం చేయొచ్చు. Between 2 people. ఇద్దరి మధ్యలో. Is it good? బాగుందా ఇది? Is it helpful? You can సహాయపడుతుందా? use it and apply it in your home with anyone. మీ ఇంట్లో మీరు ఎవరితోనైనా ఇది మాట్లాడొచ్చు. Whisper and echo. గుసగుసలాడండి, బిగ్గరగా చదవండి. That's what today's title is. ఈ రోజు వాక్య సందేశం శీర్షిక అదే. May you hear the whispering voice of. See, what happens is basically our minds are not used to hearing the whispering voice of the Spirit of God and the Word of God. విషయం ఏంటంటే మన ఆలోచన, మన చెవులు దేవుడి యొక్క పవిత్రమైన పిలుపు, చిన్న గుసగుస వలె పిలిచే పిలుపును వినడానికి సిద్ధంగా లేదు. That soft voice of God. ఆ సున్నితమైన దేవుడి స్వరము.
And we are always used to this noise around us. మన చుట్టూ ఉన్న శబ్దంకి మనం అలవాటు పడిపోయినాము. Notification, that song, whatever sound comes. మన ఫోన్లో సౌండ్ రాగానే కూడా శ్రద్ధ అటువైపు వెళ్ళిపోతుంది. Praying, hallelujah, hallelujah, tongue, finish. ప్రార్థన Prayer చేస్తూ khatam. చేస్తూనే. Hallelujah. The phone will decide whether your prayer is going to continue or it's going to stop. మీ ఫోనే నిర్ణయిస్తుంది మీరు ప్రార్థన కొనసాగిస్తారా లేదా ఆగిపోతుందా అని. The phone has become your master. ఆ ఫోనే మీ యజమానుడిగా మారి ఉన్నాడు. I'm telling you practical facts. నేను వాస్తవాలను మాట్లాడుతున్నాను. That is how the enemy is moving. అపవాది అలాగే మన జీవితంలో We think, పనిచేస్తున్నాడు. what is there, pastor? Important call. All calls are important. మనం అనుకుంటూ ఉంటాం ఈ కాల్, ఈ ఒక్క కాల్ చాలా ముఖ్యమైనది అని. ప్రతి పిలుపు కాల్ ఇంపార్టెంటే. We should learn also to switch off our phones, మన ఫోన్లను ఆపివేయడం కూడా మనకు తెలియాలి. to maintain that safe distance. దాని నుంచి ఒక మంచి దూరాన్ని కూడా పెట్టుకోగలగాలి. Nothing will go anywhere ఏది ఎక్కడికి పోదు. because you're spending your time with the Creator, with the King of Kings. Everything will be in control, in fact. ఎందుకంటే మీరు అధిపతితోటి దేవుడితోటే మీరు సమయాన్ని గడుపుతున్నారు కాబట్టి Your- ప్రతిదీ ఆయన స్వాధీనంలోనే Your ఉంటుంది. mind will become more active. మీ యొక్క మెదడు చాలా ఇంకా వేగంగా పనిచేస్తుంది. You remember your olden days when this phone was not there, how active we used to be? ముందు కాలంలో ఫోన్ లేని రోజుల్లో ఎంత చురుగ్గా ఉండేవాళ్ళము. Now all the time pressure notification. వస్తున్నావా పోతున్నావా, రా ఇక్కడ రా, తొందరగా అక్కడ పరిగెత్తు, ఇవే జరుగుతున్నాయి. నౌ వి ఆర్ లివింగ్ ఇన్ ఎరా ఆఫ్ ప్రెషర్. सब भागने में कहाँ नीचे भाग रहे या ऊपर भाग रहे? ఆ పరుగు ఎటువైపు. Hallelujah. హల్లెలూయా. We just have to discern some things and just make sure you're having that space with God. వివేచన జ్ఞానం కలిగి ఉండి దేవుడితో మనం ఆ సమయాన్ని గడపగలగాలి. Space with your family. మీ కుటుంబంతో ఆ సమయము. Practice healthy things. మంచి ఆరోగ్యకరమైన పనులను చేయండి. Hallelujah. Praise God. So I want you to whisper the first part, and the second part you can speak loudly, the first part loudly and second part as a whisper. అయితే మొదటి భాగాన్ని ఏదైనా వాక్యంలో చూసినట్లయితే మొదటిది గుసగుసగా, తర్వాత అది బిగ్గరగా చదవండి, తర్వాత బిగ్గరగా చదివి మళ్ళీ గుసగుసల్లాగా చదవండి. The fourth point, నాలుగో అంశం, serving faithfully where you are. మీరు ఎక్కడున్నా సరే నియమముగా నీతిగా సేవ చేయగలుగుట. Luke chapter 16 verse 10 says, "He who is faithful in what is least is faithful also in much, and he who is unjust in what is least is unjust also in much." లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనము. ముక్కిలిలో నిజాయితీ గలవాడు చాలా వాటిలో కూడా నిజాయితీ గలవాడు. మొక్కిలిలో నిజాయితీ లేనివాడు చాలా వాటిలో కూడా నిజాయితీ లేనివాడు. Our calling is not always a grand one. మన పిలుపు ఎప్పుడు ప్రతిసారి ఆడంబరంగా ఉంటుందని అనుకోకూడదు. It begins with your faithfulness in small things. మీరు చిన్న విషయాలలో ఎంత నమ్మదగిన వారో దాన్ని బట్టి ఆధారం అవుతుంది. The Lord tests us also in those small things. We wouldn't even know when the Lord is testing us. దేవుడు మనల్ని చిన్న పనులలో పరిశీలిస్తాడు. ఎప్పుడు దేవుడు మనకు ఆ పరీక్షను పెట్టాడు కూడా మనకు తెలియకుండా ఉండొచ్చు. But if you pass through that test, there is a greater chance for you, for a greater responsibility that God will give to you. కానీ మీరు అది కానీ దాటేశారు అంటే దేవుడు మీకు ఇంకా గొప్ప బాధ్యతను ఇస్తాడు. Because He sees you're shouldering it well, you're doing it well. ఎందుకంటే ఆయన చూస్తాడు మీరు బాధ్యతను తీసుకొని మీ సర్వశక్తి ప్రయత్నం When చేస్తున్నారు. I'm talking about faithfulness, we think only to some limited areas. Broaden your spectrum. నేను ఇక్కడ నమ్మదగినట్టుగా విశ్వసనీయత అంటే మీరు చేయగలిగిన ప్రతి ఒక్క పనికి ఇది వర్తిస్తుంది. Hallelujah. Sometimes, suppose a person who is sweeping in the church, who is mopping in the church, who is cleaning in the church, if he is a faithful one, the Lord will see that faithfulness. ఈ విశ్వసనీయత అనేది అందరికీ వర్తిస్తుంది. ఉదాహరణకు మందిరాన్ని శుభ్రపరిచేవాడు ఆ ఉన్న ప్రాంతంలో కూడా ఎంత శ్రేష్టముగా సేవ చేయగలుగుతున్నాడు దేవుడు అది చూస్తాడు. Hallelujah. When he sees what happens, the human tendency, why I'm sharing this is, human tendency is this I will do, I'll be doing it. I know when to do it. What is the timing I can do it? There's a, you think you've mastered the subject, and so you think you can do it in a lesser time, or I can think of skipping it for now, for later I can keep it. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా పని మనం చేస్తున్నట్లయితే
నేను చేసేదేలే దీంట్లో ఏముంది, ఆ తర్వాత అయినా చేద్దామని అని చిన్న నిర్లక్ష్యం చేస్తాము. ఇలాంటిది లేకుండా ఉండాలని దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. But he sees that, that love you had for him first, with what interest you were doing. Now what happened to your interest? కానీ దేవుడు చూస్తున్నాడు, మనము ఎంత ఆసక్తి కలిగి ఆ పనిని చేస్తున్నామని. ముందు చేసేవారమేమో, ఇప్పుడు ఆ ఆసక్తి ఏమైంది అని దేవుడు అడుగుతాడు. ఇంతకుముందు చాలా ప్రేమ ఉండే దేవుని పట్ల, నేను ఫస్ట్ వస్తుండే చర్చ్కి, యు హాడ్ లాట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ దట్ యు కేమ్ ఫస్ట్ టు ద చర్చ్. కానీ ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమకి? దెన్ వాట్ హ్యాపెండ్ టు దట్ లవ్ నౌ? ఎక్కడ పోయింది ఆ ప్రేమ? వేర్ ఇస్ దట్ లవ్ నౌ? మళ్ళా రావాలా తిరిగి సిలువ వద్దకే. That love has to come back again to the cross. Hallelujah. It's very important for us to realize some things. We should not lose that gift that God has given to us. కొన్ని విషయాలు గ్రహించడం చాలా ముఖ్యము. మనం దాన్ని వదులుకోకూడదు. దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో దాన్ని గమనించాలి. నేను దేవుని కోసం చేసినప్పుడు ఏదైనా పని ఇంకా శ్రేష్టకరమైన పద్ధతిలో నేను చేయాలి. If I do something to the Lord, I should do it in the best way possible and the best which I can give to Lord. For example, this small presentation, I'll take my example. ఉదాహరణకి ఈ చిన్న ప్రెజెంటేషన్ కావచ్చు. Whatever I want to do it in excellence. Otherwise, better don't touch, leave it as it is. నేను ఏ పని అయితే చేయాలనుకుంటానో దాన్ని శ్రేష్టముగా చేయాలనుకుంటాను, లేదంటే చేయకుండా. When it came for speakers, when it came for doing anything for the Lord, it should be done better than whatever else you do in your life. అది స్పీకర్ల పనే కావచ్చు, లేదా ఏది మందిరం కోసం దేవుడి కోసం వాడుతున్నప్పుడు మీరు చేయగలిగిన దానికంటే ఉత్తమముగా శ్రేష్టముగా ఉండగలగాలి. That's how our heart towards the Lord should be always. అట్టి తీరుగానే దేవుడి పట్ల మన ఆలోచన ఉండాలి, నిరంతరము Consistently the same. ఎల్లకాలము అట్టి తీరుగానే ఉండాలి. Lord, you will always remain the same in my heart. దేవా, నీవు ఎప్పుడు నా హృదయంలో అలాగే ఉంటావు. Hallelujah. Whenever we want to do something, let's do it in the best way for Jesus. మనం ఏ పని దేవుడి కోసం చేయగలిగినా కానీ ఉత్తమంగా శ్రేష్టముగా చేద్దాం. Amen. Amen. That is walking in love and in obedience. అదే ప్రేమలో విధేయతలో నడవడము. Hallelujah. So don't wait when a calling comes, I will go directly to the stage. అయితే అందుకే ఎదురు చూడకండి, ఆ పిలుపు రాగానే నేరుగా నేను వేదికపైకి వెళ్ళిపోతాను అని. వేదికపైనే నేను నా సాక్ష్యం పంచుకుంటా, ఇతరులతో అక్కడ పంచుకోను నేను. I'll only share my testimony at the stage, not with my neighbors. Hallelujah. Hallelujah. Once a man of God, one person approached him, I want to become like you. He said, I want to be on that stage and testify. ఒకసారి ఒక దైవజనుడి దగ్గరకు ఒకరు వచ్చి, నేను మీలాగా ఉండాలనుకుంటున్నాను, ఆ సాక్ష్యము వేదికపై నిలబడి చెప్పాలనుకుంటున్నాను అంటే. So that man of God told him, you want to testify? అయితే ఆ దైవజనుడు అన్నాడు, నువ్వు సాక్ష్యం He said చెప్పాలనుకుంటున్నావా? with excitement, yes sir. ఉత్సాహంతో అవును అన్నాడు. There in the streets there are many crossroads. Go there and share. That's how I grew. I shared in the streets with everyone that I came across, and today I'm able to stand here and share before thousands of people. అయితే నేరుగా వెళ్తే అక్కడ వీధిలో చాలా మంది జనాలు ఉంటారు, వాళ్ళతో నీ సాక్ష్యాన్ని పంచుకో, వేలాది మందితో నేను సాక్ష్యం పంచుకొని ఈ స్థాయికి వచ్చాను అని. లేదు, నా పిలుపు చాలా పెద్దగా ఉంది. ఏం పెద్దగా ఉందో, ఎంత పెద్దగా ఉందో. మై కాలింగ్ ఈస్ వెరీ బిగ్, వీ డోంట్ నో హౌ బిగ్ ఇట్ ఈస్. సర్వ లోకానికి వెళ్ళమని చెప్పాడు ప్రభు. గాడ్ సెడ్ గో టు ద ఎంటైర్ నేషన్. నేను హైదరాబాద్లో ఏం చేస్తా పోనీ, హైదరాబాద్ చాలా మంది ఉన్నారు ఇక్కడ, నేను అవుట్ ఆఫ్ కంట్రీనే వెళ్తా డైరెక్ట్. ఏం అట్లనే ఉంటుంది అసలు, ఈ చుట్టుపక్కల చూడరు, వేరే ప్రదేశానికి చూస్తాడు. వాట్ విల్ ఐ డూ ఇన్ హైదరాబాద్? దేర్ ఆర్ సో మెనీ పీపుల్ టు ప్రొక్లెయిమ్ గాస్పెల్. వై షుడ్ ఐ బీ స్పీకింగ్ ఇట్ హియర్? ఐ విల్ గో టు సమ్ ఫారెన్ కంట్రీ. ఐ సీ దెమ్, దే ఎండ్ అప్ విత్ నథింగ్. అట్టి వారు ఏది చేయకుండా మిగిలిపోతున్నామో, and they will stick to that same stubborn way and they will end up with nothing. వారు ఉన్న అదే మొండి తీరుగానే వాళ్ళు ఉంటారు, ఏం చేయకుండానే ఉండిపోతారు. Hallelujah. We need to be flexible before the Lord. దేవుడి దగ్గర తగ్గింపు తత్వం కలిగి ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. Sometimes you might feel like a nudge from the Lord. Hey, come on, let's do it, let's move. కొన్నిసార్లు దేవుడి నుంచి ఒక పిలుపు మీకు వినిపిస్తుంది, చెయ్యి పని చేద్దాం పదా అని ఒక ప్రోత్సాహన. Hey, share with that guy, man, that person, man. ఆ మనిషితో సువార్తను ప్రకటించాలి అనే చిన్నగా ఒక మాట వినిపిస్తుంది. ఆయనతోనా? ఆయన డేంజర్ కనిపిస్తున్నాడు అసలు. షుడ్ ఐ షేర్ మై గాస్పెల్, మై టెస్టిమనీ విత్ హిమ్? హి లుక్స్ సో టెరిఫైయింగ్. ఈ రోజుల్లో అయితే అందరు డేంజర్ కనిపిస్తున్నారు. దిస్ డే ఎవ్రీబడీ లుక్స్ డేంజరస్. Hallelujah. Why are you fearing man?
ఎందుచేత నువ్వు భయపడుతున్నావు? Without attempting all excuses to Jesus. దేవుడి దగ్గర సాకులు చెప్పకండి. Jesus never made any excuses. దేవుడు సాకులు చెప్పలేడు So కాబట్టి. fulfilling your calling requires humility. అయితే మీ యొక్క పిలుపును నిర్వర్తించాలంటే మీలో తగ్గింపు It తత్వం ఉండాలి. requires patience. ఓపిక ఉండాలి, It requires love. ప్రేమ ఉండాలి. Ephesians 4 verses 1 and 2 and 4th verse says that. ఎఫ్సీల Sorry, 1 and 2. 4వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇది చెప్పబడి ఉంది. Walking in love and obedience is what God requires. దేవుడి ప్రేమలో, దేవుడి యొక్క నడిపింపులో విధేయత కలిగి ఉండడం దేవుడు కోరుతూ ఉన్నాడు. I therefore, the prisoner of the Lord, beseech you to walk worthy of the calling with which you were called, and with all lowliness and gentleness, with long suffering, bearing with one another in love. ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 1 and 2. కాబట్టి మీరు సమాధానం మీరు Amen. How many of you want to fulfill what God has called you for? ఎంతమంది మీలో దేవుడి యొక్క పిలుపును విధేయతతో నిర్వర్తించాలని అనుకుంటున్నారు? You'll have to obey what God is saying. దేవుడు ఏం చెప్తున్నాడో దానికి నిబద్ధులై ఉండాలి. ఎన్ని సంవత్సరాలు సాకులు చెప్తూనే పోతాం, అసలు ఆయుషమే అయిపోతుంది. You have been giving excuses for ages and your life is going to end. As you know, there is a limited time, we all know, and in that limited time, more than half the time is gone, more than 2/3 of the time is gone, 3/4 of the time is gone in telling excuses. మనకున్న సమయమే చాలా తక్కువ కాబట్టి కొంత సమయం పోయింది, సగం పోయింది, పోతూనే ఉంటుంది. ఈ సమయం గడిచిపోతూనే ఉంటుంది. But we have to fulfill some point or the other. Let's do it today. కానీ దేవుడు ఇచ్చిన పనిని మనం ఖచ్చితంగా ఎంతైతే అంత నిర్వర్తించాలనుకుంటాం. కాబట్టి ఈ రోజే ఆ పనిని చేద్దాం. Because when God calls you, He makes sure He's calling you for an eternal purpose. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నట్లయితే పరలోక సంబంధిత పని కోసమై అని తెలుసు. ఇది చేయగలను, అది చేయగలను, అన్ని సాధ్యము అంటాం. అవసరత పట్టి మనం అన్ని సాధ్యం అని చెప్పేస్తాము. So when we sing all things are possible and we proclaim God's word, but when it comes to work we find excuses. Hallelujah. Remember, your obedience is the fuel that keeps your calling alive. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క విధేయత అనేది ఒక రగిలించే అగ్ని వలె దేవుడి యొక్క పనిని నిర్వర్తిస్తుంది. Amen. Amen. Just like a lantern that needs fuel to glow and to show light to the people in darkness. ఎలాగైతే ఒక దీపానికి రగిలించడానికి నూనె అవసరమో చీకట్లో దారిని చూపించడానికి అట్టి తీరుగా. Hallelujah. Hallelujah. Today, what is the gifting and the calling and the talent that you have? అయితే ఈ రోజు మీ దగ్గర ఉన్న బహుమానం ఏమిటి? మీరు దేవుడి చేత పిలువబడిన పిలుపు ఏమిటి? Are you willing to use it? దాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారా? God is calling you today. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఈ రోజు. Hallelujah. Next week, I'm going to share on the difference between calling, God's calling and God's will. How to differentiate that. వచ్చే వారము దేవుడి యొక్క పిలుపు, దేవుడి యొక్క చిత్తము, వాటిలో ఉండే అంతరం గురించి మాట్లాడబోతున్నాను. Because many of us have a confusion between God's call and God's will. మనలో చాలా మందికి దేవుడి యొక్క పిలుపు, దేవుడి యొక్క చిత్తం మధ్యలో అయోమయం ఉంటుంది. Today we understood God's call. Wherever we've been put forth, we can use our talents and giftings and fulfill that calling. ఈ రోజు దేవుడి యొక్క పిలుపు గురించి మనం అర్థం చేసుకున్నాం. ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడి యొక్క పిలుపు ప్రకారంగా మనం ముందుకు వెళ్ళవచ్చును. Hallelujah. God's calling is like a GPS. దేవుడి యొక్క God's పిలుపు, will is like a GPS. దేవుడి యొక్క చిత్తము GPS వలె మార్గదర్శకంగా ఉంటుంది. That you have a map in your hand. మీ చేతిలో ఒక తీరు దారి చూపించేటట్టుగా But ఉంది. the calling is the one that takes you through the lanes and guides you directly to fulfill His will. అయితే ఆ మార్గం ఎలాగైతే వెళ్ళాలో అది మీకు సరి అయిన పిలుపు. Hallelujah. So let's bring clarity into our walk with the Lord. అయితే దేవుడితో మన నడిపింపులో స్పష్టతను తెచ్చుకుందాం. Hallelujah. Hallelujah. So today, as we move into the time of communion, అయితే ఈ రోజు బలారదంలోకి వెళ్తూ ఉండగా let's remember what God has called you and me for. గుర్తు పెట్టుకుందాం దేవుడు మిమ్మల్ని నన్ను ఎందుకోసం పిలిచి ఉన్నాడో అని. Hallelujah.
remember one thing. I think we all, love to sing this song. It says, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడిచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. హల్లెలూయా. నీవు ఎరగలేదా దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది? Have you not realized that the Spirit of the Lord is living in you? నీవు ఎరగలేదా నీవు దేవుని ఆలయం, దేవుని మందిరమై Have ఉన్నావు? you not realized that your body is temple of the living God? నీవు ఎరగలేదా ఇంకా దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు? Have you not realized that God has called you? నీవు ఎరగలేదా దేవుని చిత్త ప్రకారంగా నువ్వు నడవాలని? Have you not realized that you should live as per the will of the Lord? అయితే ఇతరులకు మనం ఎందుకు క్షమించగలడలేదు, Then why are we ప్రేమించగలడలేదు, ఆయన చిత్త ప్రకారం నడవడగలడం లేదు, ఆయన పిలుపు ప్రకారం మనం నడవలేకపోతున్నాము? ఇది మనకు దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. Then why are we not able to surrender to His word? Why are we not able to forgive others? Why are we not able to love one another? This question God is asking. He's challenging us today. ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఈ రోజు. Wouldn't you walk in that fullness of your calling? నడవలేవా నీ పిలుపు యొక్క పూర్తి తత్వములో? As we move now into the time of communion, బలారాధనలో మనం ముందుకు వెళ్తుండగా let us realize what God has called you for. గ్రహిద్దాం దేనికోసం దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అని. Let us fulfill that calling that God has called you with the talents, giftings, with the little things that God has. If you show obedience to His word, you will surely see the hand of the Lord being upon you. దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క తలాంతు ప్రకారంగా ఆయన యొక్క చిత్తము మనకు ఏదైతే ప్రణాళిక ఆయనను నడిపించాలని కోరుతున్నాడో దాన్ని మనం పూర్తిగా చేద్దాం. కొద్ది దాంట్లో మనం సరిగ్గా చేయగలిగితే విశాలమైన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు ఆయన. And you will be able to see God's will being fulfilled in your life. అలా మీరు ఉన్నట్లయితే దేవుడి యొక్క చిత్తము మీ జీవితంలో నిర్వర్తించబడడం మీరు చూస్తారు. If God can use a person like me who was a foreigner, he didn't even, I don't mean to say in this earthly way foreigner, but I was totally ignorant of the Lord, not knowing the name also of Jesus properly and not knowing anything about it. And if God can use a person like me, He can use a person like you as well. When you're willing to obey His prompting, that is the most important, the key part of your calling. ఆమేన్. అన్యుడిగా ఉన్న నేను, యేసు అనే పేరుని కూడా ఎరగకుండా ఉన్న నేను ఈ రోజు కానీ దేవుడి సేవలో నిలబడగలిగానంటే మిమ్మల్ని మీరు అప్పజెప్పుకోగలిగితే దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని మీ జీవితంలో ఆయన యొక్క చిత్తాన్ని నిర్వర్తిస్తాడు. It is nothing difficult at all. It's very simple. ఇది కష్టమైనది కానే కాదు, చాలా సులువైనది. Don't complicate things with God. దీన్ని కఠినంగా మార్చుకోకండి దేవుడితో. Continue worshiping Him. దేవుణ్ణి ఆరాధించడం కొనసాగించండి. And as we move now to the communion, into the time of communion, let us realize and repent and turn to the Lord. అయితే బలారాధనలో వెళ్తూ ఉండగా మన తప్పులను మనం గ్రహించి పశ్చాత్తాపం చేత దేవుడి దగ్గర అప్పచెప్పి Let us glorify Him and surrender our lives to Jesus. ఆయనను మహిమపరిచి మన జీవితాల్ని దేవుడికి